శాంతి చర్చలు జరుగుతున్న వేళ రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా యుక్రెయిన్ చేపట్టిన భీకర డ్రోన్ దాడి అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి తమ సాయుధ బలగాలు అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించాయని కొనియాడారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఈ దాడికి ఆపరేషన్ స్పైడర్ వెబ్గా పేరు పెట్టినట్టుగా తెలిపారు. యుక్రెయిన్ దాడుల్లో రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో 117 డ్రోన్లను ఉపయోగించామని, స్పైడర్ వెబ్ ప్లాన్ అమలు కోసం ఏడాదిన్నర సమయం పట్టిందని వివరించారు. ఈ దాడికి సాయం చేసిన వారిని ఆపరేషన్కు ముందే రష్యా నుంచి తీసుకొచ్చామని, వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు జెలెన్స్కీ. 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తుండగా ఆదివారం అనూహ్య రీతిలో రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది యుక్రెయిన్. రష్యాకు చెందిన 4 వైమానిక స్థావరాలను టార్గెట్ చేసింది. ఈ దాడిలో 40కి పైగా రష్యా బాంబర్ ప్లేన్స్ ధ్వంసం అయ్యాయి. బెలాయు అలాగే ఒలెన్యా ఎయిర్ బేస్లు నేలమట్టమయ్యాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడులను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారు. రష్యా భూభాగంలోకి 100 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి యుక్రెయిన్ దాడి చేయడం ఇదే ఫస్ట్ టైం.